డైట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా నేను వాడుకుంటానండి. అలానే ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా మంచిది. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ నువ్వులతో బెల్లము, నువ్వులు వేసి ఉండలు చేసేవాళ్ళు కదా! సో, నేను మిగతా టైంలో తినను కానీ ఇలా డైట్ చేసేటప్పుడు మాత్రం ఇవి తీసుకుంటానండి. ఇంతకీ తెల్ల నువ్వుల్లో 2 రకాలేమో ఉంటాయండి. అవి ఇవొచ్చేసి తెల్ల నువ్వులనమాట. ఈ నువ్వులను తీసుకొని నువ్వులనైతే మంచిగా వేయించుకున్నానండి. చక్కగా మనం వేయించుకుంటా ఉంటే మంచి అరోమా వచ్చిద్ది. అవి వేయించుకొని పక్కనైతే పెట్టాను. నా డైట్‌లో వచ్చేసి పంప్కిన్ సీడ్స్ అండి. అంటే గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు. ఇవి కూడా మన హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. చెప్తా ఉంటారు సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో వైటమిన్ డి ఉండిద్దనేసి. ఇప్పుడు నేనైతే డైట్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నా డైట్‌లో చాలా చాలా ఉపయోగపడతాయండి. అందువలన ఈరోజు తీసుకొచ్చుకొని ఇలా అయితే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక డబ్బాలో అయితే భద్రపరుచుకొని రోజు నేనైతే తింటానండి. ఇవి చాలా చాలా మంచిది. నేను ఇందాక నువ్వులు చక్కగా వేయించుకొని పక్కన పెట్టి ఆరిపోయినాయి. వీటినైతే నువ్వులు పొడి కొట్టుకున్నానండి. ఇలా పొడి కొట్టుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని కూరల్లోనైతే వేసుకుంటాను. ఈరోజు నా డైట్లో కాకరకాయ కూర చేసుకున్నానండి. కాకరకాయ కూరలోనైతే నువ్వుల పొడి వేసుకున్నాను. ఇలా మనం ఆమ్లెట్లు కానీ దేంట్లోనైనా నువ్వుల పొడి వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హెల్త్‌కి చాలా చాలా మంచిది.